యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ లీకేజీపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆయన సంబంధిత జలవనరుల శాఖ ఇంజనీర్లతో నిమ్మల ఫోన్లో మాట్లాడారు. వెంటనే లీకేజీని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసి జల వనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఇటుకలకోట డెలివరీ ఛానల్కు వెళ్లే పైప్ లైన్ వాల్ ప్లేట్ ఊడిపోవడంతో గోదావరి జలాలు ఎగచిమ్ముతున్నాయి. దాదాపు 2 కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది. లీకేజీ ప్రాంతానికి వెళ్లడానికి, పొలాల్లోకి వెళ్లడానికి మార్గం మూసుకుపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువకు తాజాగా విడుదల చేయడం జరిగింది. పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలో పైప్ లైన్ లీకేజీ జరిగింది. ఇటుకలకోట డెలివరీ ఛానల్కు వెళ్లే పైప్ లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది. దీంతో మంత్రి నిమ్మల వెంటనే స్పందించారు. లీకేజీని సత్వరమే అరికట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా డెల్టాకు సంబంధించి ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి అటు పురుషోత్తపట్నం ఏదైతే ఉందో మరి అక్కడ కూడా మరి ఏదైతే